హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు రాజ్ జనరల్ టాపిక్స్. ఈ బిడ్డింగ్ గురించి 3 మాటల్లో చెప్పాలంటే 9 నుంచి 1 గంట మధ్యలో నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం, 2 నుంచి 4 మధ్యలో బిడ్డింగ్కి వెళ్ళడం, ఈవినింగ్ 6:30 తరువాత బిడ్డింగ్ స్టేటస్ తెలుసుకోవడం. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. గూగుల్లో ఏపీఆర్టీఏ సిటిజన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఆర్టీఏ సిటిజన్ యాప్ అని లింక్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజీ ఈ బిడ్డింగ్ పేజీకి నావిగేట్ చేయబడుతుంది. టాప్ రైట్ కార్నర్ ఈ బిడ్డింగ్లో ఈ బిడ్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో మన వీటిలో ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫర్ స్పెషల్ ఆర్ ప్రీమియం నెంబర్. 9 నుంచి 1 గంట మధ్యలో మనకు నచ్చిన నెంబర్ని సెలెక్ట్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్లో. దానికోసం మన దగ్గర టీఆర్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కావాలి. సెకండ్ ఆప్షన్ ఈ బిడ్డింగ్. 2 నుంచి 4 మధ్యలో బిడ్డర్స్ ఎవరైనా వచ్చారో లేదో చెక్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏ బిడ్డింగ్ సెర్చ్. బిడ్ విన్ అయితే బిడ్డింగ్ కన్ఫర్మేషన్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ పేమెంట్ స్టేటస్. పేమెంట్ ఫెయిల్యూర్ అయినా బిడ్డింగ్ స్టేటస్ తెలుసుకోవాలన్నా దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఐ వాంట్ ఆర్డినరీ నెంబర్. ఫ్యాన్సీ నెంబర్ నుంచి నార్మల్ నెంబర్కి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం మీ టీఆర్ పేపర్ పైన ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయండి. టీఆర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫుల్ చార్జెస్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ కన్వర్ట్. నెక్స్ట్ ఐ వాంట్స్ ఫ్యాన్సీ నెంబర్. నార్మల్ టు ఫ్యాన్సీకి మార్చుకోవచ్చు. అసలు మనకు నచ్చిన నెంబర్ ఈ రోజుకి అవైలబుల్గా ఉందా లేదా అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. దానికోసం ఈ బిడ్డింగ్లో అవైలబుల్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. దర్ యూ కెన్ సీ ఆప్షన్స్. ట్రాన్స్పోర్ట్ టైప్. ట్రాన్స్పోర్ట్ టైప్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికలా, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికలా. సెర్చ్ టైప్ బై రేంజ్ కావాలా, లెఫ్ట్ ఓవర్స్ నెంబర్స్ కావాలా. నెంబర్ రేంజ్, మీకు నచ్చిన నెంబర్ ఏ రేంజ్లో ఉంది. 1 నుంచి 100 మధ్యలో ఉందా, 100 నుంచి 200 మధ్యలో ఉందా చెక్ చేసుకోవాలి. నెంబర్స్ అన్నీ టోటల్ వైజ్గా డివైడ్ చేయబడింది. పైన 1 ఉంటే టోటల్ 1 ఉంటుంది, పైన 2 ఉంటే నెంబర్ మొత్తం యాడ్ చేస్తే 2 వస్తుంది. బ్లూ కలర్ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయిన నెంబర్స్. నెక్స్ట్ మీరు చూసిన నెంబర్ పైన B1 ఆర్ B2 ఉంటే మీకన్నా మునుపు అంతమంది ఆ నెంబర్ కోసం పేమెంట్ చేశారని. మీకు నచ్చిన నెంబర్ని ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తే అది గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యి పైన కనబడిన విధంగా ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్స్ ఆరెంజ్ కలర్లో కనబడితే వాటి అమౌంట్ నెంబర్ కింద వాడు మెన్షన్ చేస్తాడు. మీకు నచ్చిన ఒక నెంబర్ని మీరు సెలెక్ట్ చేస్తే అది గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యి పైన కనబడిన విధంగా ఉంటాయి. మీకు నచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మన బిడ్డింగ్కి వెళ్దాం. నెంబర్ సెలెక్షన్ చూద్దాం. 9 నుంచి 1 గంట మధ్యలో మాత్రమే ఈ బిడ్డింగ్లో ఈ బిడ్డింగ్కి వెళ్ళాలి. మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫర్ ప్రీమియం నెంబర్. సెలెక్ట్ టైప్ ఉంది చూడండి, అక్కడ టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీ టీఆర్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. టీఆర్ పేపర్ పైన ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా టీఆర్ నెంబర్ అనేది స్టేట్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, టీఆర్, లాస్ట్ 4 డిజిట్స్ అలా ఉంటుంది. అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. టీఆర్ అయినప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్. నెక్స్ట్ లెవెల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యాన్సీ నెంబర్ యొక్క వాల్యూ కూడా మీరు చూడవచ్చు. ఆ కండిషన్స్ ఒకసారి అన్నీ చదువుకోండి. ఫ్యాన్సీ నెంబర్ అండ్ వాటి కాస్ట్ ఏంటో అనేది వాటి రాస్తాడు. 50 అని, 30 అని, 20, 10 అలాగా ముందుగానే మీరు చూసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది 1 గంట లోపు చేయాల్సి ఉంటుంది. వాడు అక్కడ మెన్షన్ చేసి ఉన్నాడు చూడండి. అలాగే మనకి ఇచ్చిన టీఆర్ వ్యాలిడిటీ 30 days. ద కండిషన్లో వన్ ఆఫ్ ది కండిషన్ టీఆర్ వ్యాలిడిటీ 30 days.
30 డేస్ లోపు మీ నెంబర్కి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలర్ట్ అయిపోతుంది మీకు. కండిషన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మనకి 3 ఛాన్సులు ఉంటాయి. లాస్ట్ ఛాన్స్లో కూడా మీరు బిడ్ లూజ్ అయితే ఆటోమేటిక్గా పిఆర్ నెంబర్ మీకు అలర్ట్ అయిపోతుంది. ఓకే చేశాక సెర్చ్ టైప్ ఉంటుంది. బై రేంజా లెఫ్ట్ ఓవరా, బై రేంజా లెఫ్ట్ సిరీస్ అనేది. లెఫ్ట్ సిరీస్ నాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. బై రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అందులో నాకు నచ్చిన నెంబర్ 3359 ఆ నెంబర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది సెలెక్ట్ చేయగానే గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యి కిందన ప్రొసీడ్ అనే ఆప్షన్ కనబడుతుంది నాకు. అలాగే పైన నెంబర్ ఎలా కనబడుతుందో కూడా చూడొచ్చు ఒకసారి. AP39DU3359 నెంబర్ ప్లేట్ కూడా సేమ్ అలాగే వస్తుంది మనకి. నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తాను. చేశాక పేమెంట్కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. పేమెంట్స్ అనేవి కార్డు ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్పే లాంటి ద్వారా కూడా చేసుకోవచ్చు. కార్డు పేమెంట్లో మీ కార్డు బ్యాక్ సైడ్ ఉన్న నెంబర్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ డేటు, సివివి, కార్డు పైన ఉన్న నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేశాక ప్రొసీడ్ చేస్తే పే నౌ అని కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అందులో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీ మనీ బ్యాంక్ నుంచి కట్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ కార్డు పేమెంట్ అనేవి డెబిట్ కార్డు వాడవచ్చు, అలాగే క్రెడిట్ కార్డు కూడా మీరు వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డు అయినా సరే, డెబిట్ కార్డు అయినా సరే మీరు వాడుకోవచ్చు. కార్డు ద్వారా కాకపోతే నెట్ బ్యాంకింగ్ కూడా మీరు వాడుకోవచ్చు. ఆ నెట్ బ్యాంకింగ్ సంబంధించి అటు ఒక బ్యాంక్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాడు. ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటాక్, ఐఓబి, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ నాకు తెలిసి అన్ని పేమెంట్ల కన్నా ఈ పేమెంట్ కొంచెం ఈజీగా అవ్వచ్చు. నెట్వర్క్ ఇష్యూ ఉంటే మనం చెప్పలేం, కానీ మోస్ట్లీ చాలా ఈజీ ప్రాసెస్. మీ యొక్క యూపీఐ ఐడి అక్కడ ఎంటర్ చేసి పే నౌ కొడితే మీకు యాప్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. యాప్స్ అంటే గూగుల్ పే యాపే కానీ, ఫోన్పే కానీ ఆ యొక్క యాప్లకి నోటిఫికేషన్ వస్తుంది. ఆర్టీఏ వాడి దగ్గర నుంచి మీరు ఆ యాప్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ ఓపెన్ చేసి పే నౌ కొడితే పాస్కోడ్ అడుగుతుంది. పాస్కోడ్ ఎంటర్ చేయగానే మీరు పేమెంట్ చేసినట్టు సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫోన్పే యాప్ అని యూపీఐ పేమెంట్లో ఫోన్పేని వాడుతున్నాను నేను. ఈ ఫోన్పే చివరిలో నార్మల్గా నెంబర్ చివర @YBL ఉంటుంది. లైక్ 123456789 @YBL ఎంటర్ చేశాక పే నౌ కొట్టచ్చు. ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాని చివర YBL యాడ్ చేసి నేను పే నౌ అని కొడుతున్నాను. పే నౌ అని కొట్టగానే నా మొబైల్ నెంబర్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఐ థింక్ ఇట్ ఈజ్ 5 minutes వరకు వ్యాలిడిటీ ఉంటుంది పేమెంట్ చేసేదానికి. చూడవచ్చు మీరు ఇక్కడ చూడండి, వ్యాలిడేటింగ్ రిక్వెస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి. అంటే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మన ఫోన్పేకి రిక్వెస్ట్ పంపిస్తుంది. రిక్వెస్ట్ ఓపెన్ చేయగానే ఎంపిన్ ఏదైతే పాస్కోడ్ ఉందో అది ఫోన్పేలో ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెడ్ వస్తుంది. పేమెంట్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పేజీ వస్తుంది మీకు. లెట్స్ సీ, ఒకసారి చూడొచ్చు మీరు. ఫోన్పే ఓపెన్ చేశాను నేను, నోటిఫికేషన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. 5 నిమిషాల లోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు నెట్వర్క్ ఇష్యూలో మాత్రమే ఇబ్బంది రావచ్చు మనకిది. సో నెట్వర్క్ వచ్చే విధంగా చూసుకోండి. ఎస్ చూడండి, పేమెంట్ సక్సెస్. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే పేమెంట్ బ్యాంక్ నుంచి కట్ అయ్యి ఆర్టీఏ అకౌంట్లో యాడ్ అయ్యింది. సో పేమెంట్ సక్సెస్ అయ్యింది. పేమెంట్ సక్సెస్ మెసేజ్ కూడా చూడొచ్చు. యువర్ పేమెంట్ ఈజ్ డన్. పేమెంట్ సక్సెస్ఫుల్గా చేసినట్టు వాడు మనకు చూపించాడు. ఆ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్లో పేమెంట్ ఫెయిల్యూర్ అయినా చెక్ చేయొచ్చు, పేమెంట్ సక్సెస్ అయినా చెక్ చేయొచ్చు. పేమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు టీఆర్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తే రీపే ఆప్షన్ ఇస్తాడు. రీపే ఆప్షన్తో మీరు మళ్ళీ పేమెంట్ చేయొచ్చు. ప్రజెంట్ నా పేమెంట్ సక్సెస్ అయింది కాబట్టి నేను సెర్చ్ అని కొడుతున్నా.
టీఆర్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ చూడండి ఎస్పీ పేమెంట్ డన్. ఐ థింక్ ఎస్పీ అంటే మీనింగ్ నాకు తెలియదు, స్టార్టింగ్ పేమెంట్ అయి ఉండొచ్చు. ఇనీషియల్గా ఎంతైతే కట్టాలో అది సక్సెస్ అయ్యిందని చూపించాడు. సో పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒకసారి మనం అవైలబుల్ లిస్ట్లో చూద్దాం. అసలు మనం పేమెంట్ చేసాం కదా, ఆ నెంబర్ ఎలా కనబడుతుంది, ఆ నెంబర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. అవైలబుల్ లిస్ట్ ఓపెన్ చేస్తే చూడండి, నేను సెలెక్ట్ చేసిన నెంబర్ 3359 B1 వచ్చింది. B1 అంటే నేను ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నాను కాబట్టి నెంబర్ ఆఫ్ బిడ్డర్స్ ప్లేస్లో ఒక్కరేని చూపించింది. నా తర్వాత 2 పేమెంట్ చేస్తే B2 వస్తుంది. సో ఎవరైనా కాంపిటేటర్ ఎవరైనా వచ్చారా లేదా అనేది మధ్యాహ్నం చెక్ చేసుకోవాలి. ఐ మీన్ 2 నుంచి 4 మధ్యలో 2 నుంచి 4 మధ్యలో బిడ్డర్స్ ఎవరైనా వచ్చారా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఈ బిడ్డింగ్ రెండో ఆప్షన్, ఈ బిడ్డింగ్ పైన క్లిక్ చేయాలి. టీఆర్ నెంబర్, టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ టీఆర్ పైన ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, టీఆర్ అయినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే టీఆర్ నెంబర్కి మొబైల్ నెంబర్కి సింక్ అవ్వదు. సో రెండు ఎప్పుడైతే సింక్ అయ్యిందో కిందన వ్యూ పాస్కోడ్ అని ప్రెస్ చేయండి. పాస్కోడ్ వస్తుంది ఆటోమేటిక్గా. నార్మల్గా మీకు SMS కూడా వచ్చి ఉండొచ్చు, బట్ వ్యూ పాస్కోడ్ కొట్టండి. ఎంటర్ అవ్వగానే సెర్చ్ అని క్లిక్ చేయండి. ఎస్, ఈవెన్ ఇప్పుడు కూడా సేమ్ కండిషన్స్ ఇస్తాడు. ఫ్యాన్సీ నెంబర్, కాస్ట్ అంతా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూసుకొని ఐ అగ్రీ ప్రెస్ చేయండి. ఐ అగ్రీ అని క్లిక్ చేసి ప్రొసీడ్ చేయండి. సేమ్ 2 నుంచి 4 మధ్యలో పావు గంట ముందు మనం పేమెంట్ చేయాలి. 4ంటికి క్లోజ్ అంటే 4ంటికి వెళ్ళకూడదు. 3:45, 3:50 లోపే పేమెంట్ చేస్తే ఎక్కడ కూడా నెట్వర్క్ ఇష్యూ అనేది ఉండదు. నెట్వర్క్ ఇష్యూ వచ్చి పేమెంట్ కట్ అయిపోతే ఆర్టీ వాడికి ఎటువంటి సంబంధం ఉండదు. వాడు అది కూడా మెన్షన్ చేశాడు. సో ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ ఏమొచ్చినా, ట్రాఫిక్ ఇష్యూ అంటే నెట్వర్క్ ఇష్యూ ఏమొచ్చినా సరే ఉండదు. నేను 2 నుంచి 4 మధ్యలో లాగిన్ అయ్యి ఉన్నా. అందులో మీరు టీఆర్ నెంబర్, కస్టమర్ నేమ్, పిఆర్ నెంబర్, ఏ నెంబర్కి అయితే నేను బిడ్డింగ్ ఇనీషియల్ అమౌంట్ పేమెంట్ చేశాను ఆ నెంబర్ ఆఫ్ బిడ్డర్స్ ఒక్కరే ఉన్నారు చూడండి. ఒక్కరే అంటే నేను ఒక్కరినే అనమాట. ప్రజెంట్ నేనే పేమెంట్ చేశాను కాబట్టి ఒక్కరినే. స్టార్ట్ బిడ్ పైన మీరు మౌస్ మూవ్ చేస్తే డిసేబుల్లో ఉంటుంది. అది ఎక్కడ కూడా పేమెంట్ చేసే ఆప్షన్ వాడు ఇవ్వడు, ఒక్కరే కాబట్టి ఇవ్వడు. సో ఆల్మోస్ట్ నెంబర్ మీకు కన్ఫర్మ్ అయినట్టే. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది మీరు ఈవినింగ్ చెక్ చేయొచ్చు. ఈవినింగ్ అంటే 6:30 తర్వాత, మేబీ 5 తర్వాత కూడా రావచ్చు, బట్ 6:30 తర్వాత. అది ఎలా చెక్ చేయాలో చూద్దాము. నేను ఈవినింగ్ 7 o'clock ఓపెన్ చేశాను. పేమెంట్ స్టేటస్ ఓపెన్ చేశాను. ప్రజెంట్ పేమెంట్ స్టేటస్ అనేది పేమెంట్ ఫెయిల్యూర్ అయినా, పేమెంట్ సక్సెస్ అయినా, బిడ్ విన్ అయినా, లూజ్ అయినా, ఎనీథింగ్ దాని టీఆర్ సంబంధించిన స్టేటస్ అనేది వాడు చూపిస్తాడు. నేను టీఆర్ నెంబర్ ఎంటర్ చేయగానే బిడ్ విన్ అని వచ్చింది చూడండి. సో అంటే బిడ్ ఆ నెంబర్ నాకు కన్ఫర్మ్ అయింది. సో అఫీషియల్గా బిడ్డింగ్ కన్ఫర్మేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఈ బిడ్డింగ్ సెర్చ్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక బిడ్ విన్ వస్తుంది. రైట్ సైడ్ ఒక ఫామ్ వస్తుంది, డౌన్లోడ్ చేయండి. దాన్ని PDF ఫైల్లో ఉంటుంది. అది ఆ PDF ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసి ఒక పేపర్ ప్రింట్అవుట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఈ ఫామ్స్ ఏముంటాయో వాటి డీటెయిల్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాము. బిడ్విన్ ఫామ్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. రిజర్వేషన్ కన్ఫర్మేషన్ ఆర్డర్, కన్ఫర్మింగ్ రిజర్వేషన్ నెంబర్ ఎగైనెస్ట్ ద టీఆర్ నెంబర్. మీ టీఆర్ నెంబర్కి ఆపోజిట్గా ఏదైతే పిఆర్ నెంబర్కి మీరు బిడ్డింగ్ వేశారో అది మీకు కన్ఫర్మ్ అయినట్టు అఫీషియల్గా PDF ఫైల్ పెట్టాడు. ఎంత అమౌంట్ మీరు పేమెంట్ చేశారో కూడా చూడొచ్చు. 2 అడ్రస్ ప్లేస్లో మీ పేరు, మీ అడ్రస్ ఉంటుంది. ఫామ్ 23 ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము. పైన స్టేటస్లో రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్స్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్, టీఆర్ నెంబర్, ఫుల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే టీఆర్ పేపర్ పైన ఉన్న చాయిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫుల్ చాయిస్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. సెర్చ్ చేయండి.
సెర్చ్ అని కొట్టగానే మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ప్లైన్ క్లిక్ చేయండి. మీకు డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అక్కడ టీఆర్ నెంబర్, పిఆర్ నెంబర్ అయ్యి ఫామ్ డౌన్లోడ్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది. కస్టమర్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ట్యాక్స్ డీటెయిల్స్, మీ ఇంజిన్ నెంబరు, చార్జ్ నెంబర్ అటువంటివి. మీరు దీనికి ఫాస్టాగ్ కూడా వాడుకోవచ్చు. దీన్ని మీరు ఫాస్టాగ్ కోసం కూడా వాడుకోవచ్చు. ఒక పేపర్ ప్రింట్అవుట్ ఇచ్చుకోండి. సీబుక్ వచ్చే వరకు మీ దగ్గర ఉంచుకోండి. అది ఫ్యాన్సీ నెంబర్ లింక్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడొచ్చు మీరు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాజ్ జనరల్ టాపిక్స్. వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.